హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్. నా పేరు గౌస్ బాషా. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్‌ని చూస్తుంటే, మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెల్లూరు పరిధిలో సేల్స్‌కి ఉన్న ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొనొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? ఈరోజు ఒకే వీడియోలో 4 హౌసులు సేల్స్‌కి వీడియోలో తీసుకురావడం జరిగిందండి మీ ముందుకు. ఈ హౌస్ యొక్క లొకేషను, బడ్జెట్ అన్నీ గూడా మనం వీడియోలో చూద్దాము. ఒక 22 అంకణాల కార్నర్ హౌస్‌లో ఒక హౌస్ సేల్స్‌కి ఉందండి. అదేవిధంగా 18.5 అంకణంలో ఒక హౌస్ సేల్స్‌కి ఉంది. అదేవిధంగా 18.25 అంకణాల స్థలంలో ఒక హౌస్ సేల్స్‌కి ఉందండి. అదేవిధంగా 16.5 అంకణంలో ఒక హౌస్ సేల్స్‌కి ఉంది. ఈ హౌసులన్నీ గూడా మనం వీడియోలో కవర్ చేస్తామండి. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్నాము. ఇది 2 బీహెచ్‌కే హౌస్ అండి. సీలింగ్ అయితే చేసేసున్నారు. వుడ్ వర్క్ ప్రాసెస్‌లో ఉందండి. ఒక 1 మంత్‌లో అయితే కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. ఓవరాల్‌గా వర్క్ అయితే. హౌసు అయితే చాలా బాగుంటుందండి. మంచి వుడ్ వర్కు అన్నీ గూడా బాగా నీట్‌గా ఉంటున్నాయి. అంతా గూడా వర్కు. మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించారని చెప్పవచ్చండి. ఇప్పుడు ఒక 1 మంత్‌లో అయితే సీలింగు, వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసిస్తారండి. ఇప్పుడైతే చైల్డ్ బెడ్‌రూమ్‌లో ఉన్నాము. ఇది 2 బీహెచ్‌కే హౌస్ అండి. ఈ హౌస్ యొక్క స్థలము 18.5 అంకణం అండి. కట్టుబడి వచ్చేసి 17.5 అంకణం వరకు ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. ఇప్పుడు చైల్డ్ బెడ్‌రూమ్ యొక్క అటాచ్డ్ వాష్‌రూమ్‌లో ఉన్నామండి. ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి 64,00,000 చెప్తున్నారండి. ఈ వీడియోలో మీకు నచ్చితే హౌస్ విజిటింగ్ కోసం మా నెంబర్‌కి సంప్రదించవచ్చు. అదేవిధంగా రెండో హౌస్ కూడా చూద్దామండి ఇప్పుడు. ఇది సెకండ్ హౌస్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి ఇది. ఈ వీడియోలో వర్క్ ప్రాసెస్‌లో ఉందండి. ఒక 1 మంత్ 40 డేస్ లోపల కంప్లీట్ అయిపోతుంది. నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి ఇది. ఈ హౌస్ యొక్క స్థలము 22 అంకణాలండి. కన్‌స్ట్రక్షన్ వచ్చేసి 22 అంకణాలు ఉంటుంది. నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లండి. 2 బీహెచ్‌కే హౌసు. ఇక్కడ ఫ్లోరింగ్ గూడా చేస్తున్నారండి. ఎగ్జాక్ట్‌గా ఒక 40 డేస్‌లో అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసేసి ఇచ్చేస్తారు. 2 బీహెచ్‌కే హౌస్ అండి. వుడ్ వర్క్, సీలింగ్ గూడా కంప్లీట్ చేసి ఇస్తారండి ఈ హౌస్‌కి. ఈ ఇంటి యొక్క హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి వీడియోలో మనం తెలియజేయడం జరుగుతుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో 4 హౌసుల వరకు మనం వీడియో కవర్ చేస్తున్నామండి. ఈ హౌసులు యొక్క లొకేషన్ కూడా వేరే వేరే ప్లేసుల్లో ఉంటుంది. ఇప్పుడైతే మనం హాల్‌లో ఉన్నామని గమనించండి. ఇదంతా కూడా హాల్ ఏరియా చాలా విశాలంగా ఉంటుందండి. ఇది ఫ్లోరింగ్ అండి. కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా గూడా. ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి 80,00,000 చెప్తున్నారండి. ఓవరాల్‌గా వర్క్ అంతా కంప్లీట్ చేసిస్తారు. మనమైతే ఒక 40 డేస్‌లో అయితే వర్క్ కంప్లీట్ అయిపోతుందండి. ఇక 2 హౌసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకొక హౌస్‌కైతే వెళ్దాము. ఇది మూడో హౌస్ అండి. ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి 18.25 అంకణాల స్థలం అండి. కన్‌స్ట్రక్షన్ వచ్చేసి 17 అంకణాలు ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇదంతా కూడా మెయిన్ గేట్లు తీసుకొని ఫ్లోరింగ్ ఏరియాలో ఉన్నాం ఇప్పుడు. ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మెట్ల కింద కామన్ వాష్‌రూమ్ కూడా వస్తుంది. ఇంకా డోర్లు కానివ్వండి ఇంకా ఫిట్ చేయలేదండి. ఫ్లోరింగ్ అయితే కంప్లీట్ చేసేసింది లోపల గూడా. ప్లాస్టింగ్ కూడా అయిపోయిందండి. ఇంకా పెయింటింగ్స్ అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇది పూజా రూమ్ అండి. ఇది. ఇది కిచెన్ ఏరియా. ఓవరాల్‌గా వర్క్ కంప్లీట్ చేసిస్తారండి. ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి 70,00,000 చెప్తున్నారు. మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్నామండి. ఇదంతా కూడా మాస్టర్ బెడ్‌రూము, అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. ఇప్పుడైతే మనం హాల్‌లో నుంచి చైల్డ్ బెడ్‌రూమ్‌లోకైతే వెళ్దాము. ఇది హాల్ ఏరియా అండి. ఇది చైల్డ్ బెడ్‌రూమ్‌లోకి ఎంటర్ అయ్యాము. దీనికి అటాచ్డ్ వాష్‌రూమ్ కూడా ఉందండి. 80% వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా 20% వరకు మాత్రమే ఉందండి. ఓవరాల్‌గా ఒక 40 డేస్‌లో కూడా వర్క్ కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ హౌస్ యొక్క బడ్జెట్ 70,00,000 చెప్తున్నారు. చూడండి మనం హాల్ ఏరియాలో ఉన్నామండి. ఇదంతా కూడా పైన సీలింగ్ కూడా ఓవరాల్‌గా కవర్ చేస్తున్నాం చూడండి. మరి ఇంకొక హౌస్ దగ్గరకొచ్చామండి. ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి 16.5 అంకణం అండి. కన్‌స్ట్రక్షన్ వచ్చేసి 15.5 అంకణము. తూర్పు ఫేసింగ్ హౌస్ అండి ఇది. ఇప్పుడు ఇదంతా కూడా ఫ్లోరింగ్ ఏరియా.
కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇంకా కబోర్డ్స్ కానివ్వండి, ఇంకా డోర్స్ కూడా ఫిట్ చేయలేదు. ఇదంతా కూడా ఓవరాల్‌గా చూసుకుంటే చాలా విశాలంగా ఉంటుంది. డైనింగ్ ఏరియా, హాల్ ఏరియా అండి ఇదంతా కూడా. కిచెను, ఇది పూజా రూమ్ అండి. ఇది కిచెన్ ఏరియా. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 16.5 అంకణం స్థలం అండి. కట్టుబడి వచ్చేసి 15.5 అంకణం. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి 65,00,000 చెప్తున్నారండి. మీరు హౌస్ యొక్క వచ్చి విజిట్ చేసి కూర్చొని ఇల్లు నచ్చితే కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉందండి. ఓవరాల్‌గా 3 హౌసెస్ కంప్లీట్ చేశామండి ఇప్పుడు. ఈ హౌస్‌ల యొక్క లొకేషన్ వచ్చేసి డిఫరెంట్ లొకేషన్ ఉంటాయండి. హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి ధనలక్ష్మీపురం వస్తుందండి. మీకు ఈ బడ్జెట్‌లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకు మా నెంబర్‌కి సంప్రదించవచ్చు. మా వీడియోను వాచ్ చేస్తూ మా ఛానల్‌ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరికొన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.